హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సౌమ్యాస్ డైరీ. ఈ రోజు వీడియో నేనైతే మీకు ఒక మంచి వెయిట్ లాస్ రెసిపీ అయితే చూపించబోతున్నాను. ఎవరైనా వెయిట్ లాస్ ట్రై చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఈ రెసిపీని అయితే మీరు ట్రై చేయాల్సిందే. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా న్యూట్రిషన్ ఫైబర్ రిచ్ రెసిపీ అన్నమాట. సో దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఏంటో వీడియోలో అయితే చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి ఒక హాఫ్ కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. హాఫ్ కప్ వచ్చేసి సత్తు పిండి వేసుకోవాలి. ఇది లేకపోతే శనగపిండి కూడా వేసుకోవచ్చు. హాఫ్ కప్ వేసుకోవాలి. హాఫ్ కప్పు రాగి పిండి వేసుకుని ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుని దీంట్లోకి ఇక్కడ నేను సన్నగా కట్ చేసుకున్న మెంతాకూర వేసుకుంటున్నాను. ఆకులుగా వేసుకోకుండా కట్ చేసుకు వేసుకుంటే ఏంటంటే కలుపుకుంటానికి ఈజీగా ఉండిద్ది, అలానే మనకి విడిపోకుండా వస్తుంది అనమాట చపాతీలో నుంచి. ఇప్పుడు ఒకసారి చక్కగా మిక్స్ చేసుకుందాము. ఇది వెయిట్ లాస్ వాళ్ళే కాదండి, వెయిట్ లాస్ ట్రై చేసే వాళ్ళే కాదు, పిల్లలు కూడా పెట్టండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట ఈ చపాతీలు అనేవి, అంత టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం కొంచెంగా వాటర్ అనేది వేసుకుని చపాతీలు ఎట్లయితే కలుపుకుంటాం, పిండిని ఎలా కలుపుకుంటామో సో యాజ్ ఇట్ ఈస్ అట్లని కలుపుకుంటామే. సో మీరు కావాలంటే దీంట్లో కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కూడా వేసుకోవచ్చు కావాలనుకుంటే, నేనైతే వేయట్లేదు. సో ఇలా చపాతీ పిండిలాగైతే కలుపుకోవాలన్నమాట. దీన్ని ఫస్ట్ టైం చేసే వాళ్ళు అయితే కొంచెం గోధుమ పిండి అయితే వేసుకోండి, కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకోండి. ఎందుకంటే రోల్ చేసేటప్పుడు చాలా వరకు క్రాక్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అలవాటు ఉన్న వాళ్ళు అయితే పర్లేదు, అలవాటు లేని ఫస్ట్ టైం అయితే మాత్రం అలా ట్రై చేయండి. కొంచెం గోధుమ పిండి క్వాంటిటీ అనేది పెంచుకోండి. ఇక్కడైతే పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుని నానబెట్టుకోవాలి. ఇలా చేస్తే ఏంటంటే పిండి అనేది చక్కగా నాని మనకి తినేటప్పుడు మెత్తగా ఉంటాయి అన్నమాట. రొట్టెలు అనేది చాలా సాఫ్ట్ గా వస్తాయి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ పిండి అనేది ఇంకా సాఫ్ట్ గా అయిపోయింది అనమాట. ఒకసారి చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే నేను తీసుకున్న పిండికి నాకు ఒక 5 చపాతీలు అయితే వస్తాయి. సో ఇప్పుడైతే మన చపాతీలు ఎలా అయితే రోల్ చేసుకుంటామో అలానే రోల్ చేసుకుంటామే. ఒకవేళ మీకు రోల్ చేసుకునేటప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే, కరెక్ట్ గా రావట్లేదు అనిపిస్తే మాత్రం గోధుమ పిండి అనేది కలుపుకోండి. సో మీకు ఒకసారి చెప్తాను. ఒక 1 కప్పు గోధుమ పిండికి రాగి పిండి, సత్తు పిండి కానీ శనగపిండి కానీ ఒక హాఫ్ కప్పు వేసుకోండి. అప్పుడు మీకు చపాతీలు అనేవి మంచిగా వస్తాయి అన్నమాట. సో నేనైతే ఇక్కడ అరకప్పు అన్ని 3 ఒకే క్వాంటిటీలో వేసుకున్నాను కాబట్టి నాకైతే ఎటువంటి క్రాక్స్ రాలేదు. పిండిని ఖచ్చితంగా నానబెట్టుకోండి. నానబెట్టుకుంటే మీకు క్రాక్స్ రాకుండా మంచిగా వస్తాయి. అలానే కొంచెం పొడి పిండి అనేది జల్లుకుంటూ ఉండండి, అప్పుడు మనకి అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. సో ఇక్కడ మన చపాతీ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ నేనైతే స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టేసుకున్నాను. ప్యాన్ కొంచెం హీట్ అయినాక ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకుని కొంచెం టిష్యూ పేపర్ కానీ ఏదైనా క్లాత్ తీసుకుని ఈవెన్ గా ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసుకోండి. అప్పుడు మనకి ఏంటంటే చపాతీ అనేది అంటుకోకుండా నీట్ గా వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ చపాతీని వేసేసుకుని మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకుని నిదానంగా కుక్ చేసుకోండి. సో లోపల వరకు చక్కగా కుక్ అయితే తినేటప్పుడు బాగుంటాయి, అలానే చాలా సాఫ్ట్ గా వస్తాయి. మీరు కావాలంటే దీనికి ఆయిల్ కానీ లేదంటే నెయ్యితో కానీ కాల్చుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటాయి అన్నమాట. సో అలా అని చెప్పి ఏమి వేయకుండా కాల్చుకోమాకండి. కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని కాల్చుకోండి. కొంచెం తగ్గించుకుని ఆయిల్ అయితే కొంచెం లైట్గా ఒక స్పూన్ ఆయిల్ కన్నా ఎక్కువ వేసుకోకుండా తగ్గించుకుని వేసుకోండి. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకున్నాక వేడిగా తింటే మాత్రం టేస్ట్ అనేది అదిరిపోయిద్ది అనమాట. సో ఎవరైనా వెయిట్ లాస్ కి ట్రై చేస్తే మాత్రం ఈ రెసిపీని మాత్రం మీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోండి. చాలా టేస్టీ, అలానే చాలా హెల్దీ కూడా. సో ఈ రోజు రెసిపీ అయితే ఇదేనండి. రెసిపీ నచ్చితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు దీంతో పాటు మీరు పెరుగుతో తినొచ్చు, లేదంటే ఏదైనా కర్రీతో తిన్నా కానీ టేస్ట్ అనేది బాగుండిద్ది. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.